దేశంలో భార్య బాధితుల సంఖ్య పెరిగిపోయింది. బెంగళూరులో టేకే అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన మరొక ముందే ఢిల్లీలో మరో భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలో కెఫే యజమాని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. వుడ్ బాక్స్ కెఫే వ్యవస్థాపకుడు పుతిన్ ఖురానా తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుతిన్ ఖురానా ఆయన భార్య మౌనిక జగదీష్ పహ్వా మధ్య విడాకుల కేసు నడుస్తుండగా వ్యాపారం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు పుతిన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. पैसा लिया हुआ था और जब भी पैसे के लिए हम बोलते थे ये लोग धमकियां देते थे कि तुम्हारे मम्मी पापा अकेले रहते हैं, बुजुर्ग हैं, उनको उठवा देंगे, पिटवा देंगे। ये बंदा जो लड़की का फादर है ये यहाँ का पुराना डॉन टाइप बदमाश टाइप है, प्रॉपर्टी डीलर है। ठीक है। और वो उसको हमेशा ये होता है मेरी अप्रोच है, मेरी ये है, मेरी वो है। మౌనికకు 2016లో పెళ్లి జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన 16 నిమిషాల వీడియో క్లిప్ బయటకు వచ్చింది. ఈ వీడియోలో వీరిద్దరి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వాదం రికార్డ్ అయింది. విడాకులు తీసుకున్నప్పటికీ తాను వ్యాపార భాగస్వామినే అని, తనకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందేనని పునీత్ను మౌనిక డిమాండ్ చేసినట్లు అందులో ఉంది. పునీత్ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసు పంపారు. తమ కుమారుణ్ణి మౌనిక వేధిస్తున్నట్లు పునీత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం కావాలని వేడుకుంటున్నారు. बहुत प्रेशर दिया, हरास किया, इस कदर मजबूर किया उसको बोल बोल के कि तू तो धमकी देता, मर के दिखा, वो उसने कर दिया। तो मेरी आप लोगों से बस एक ही विनती है कि हमें जस्टिस मिले और जो कल्परेट है उनको सजा मिले। कुछ भी करके हमने तो म्यूचुअल डाइवोर्स तक कर दिया कि ठीक है म्यूचुअल डाइवोर्स करते हैं, दोनों बच्चे अपने अलग अलग रहेंगे, अपनी नई जिंदगी की शुरुआत करेंगे, जो भी करेंगे। हमें धमकियां दी जा रही थी।